ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. జై శ్రీరామ్. రేపే కోట్లాది మంది భక్తులు ఎంతో కాలముగా ఎదురు చూస్తున్నటువంటి తమ స్వప్నం నెరవేరబోతుంది. రేపే అయోధ్య రాముడి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవముగా కోట్లాది మంది ప్రజలు కేవలము మన భారతదేశమే కాదు, విదేశాల నుంచి ఎంతోమంది అన్ని రోడ్లు కూడా అయోధ్య వైపే. సరే, రేపు జరిగే ఈ తంతు, ఈ యజ్ఞములా సాగే ఈ ప్రతిష్ట ద్వాదశి తిథి రోజు ఎందుకు చేస్తున్నారు? రేపు తిథి ద్వాదశి, ఇలా ఎందుకు చేస్తున్నారని చాలామందికి అనుమానం ఉండవచ్చు. దీనికి సంబంధించి మా ఛానల్ వారు చాలామంది పెద్ద పెద్ద పురోహితులు సంప్రదించినప్పుడు వారు చెప్పిన అభిప్రాయం ప్రకారం ద్వాదశి తిథుల్లో మనం గమనించినట్టు శ్రీ మహావిష్ణువుకి సీతారామచంద్రమూర్తికి అవతారం కదా, చాలా ప్రీతికరమైన ఈ తిథి ద్వాదశి తిథి. సాధారణంగా మనం పాడ్యం నుంచి పౌర్ణమి అమావాస్య వరకు చూసుకుంటే ప్రతి తిథిలో కూడా ఏదో సందర్భంలో ఉపవాసం చేస్తాం. ఆ రోజు అన్నం తినం. చివరకు అమావాస్య రోజు కూడా మనం పితృతర్పణాలు విడిచిపెడతాం. కానీ ద్వాదశ తిథి రోజు మాత్రం ఉపవాసం ఉండరు. గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశి నుంచి ఉన్న ఉపవాసాన్ని విరమించే తిథి, అంటే ఆ రోజు ఖచ్చితంగా భోజనం పెట్టే తిథి, అన్నదానం చేసే తిథి. అందుకే ద్వాదశి తిథి అత్యంత విశిష్టమైనది. ఈరోజు రామచంద్రుడు, ఆ తిథి రోజు రామచంద్రుడు అయోధ్యలో కొలువైతే దేశంలో కరువు కాటకాలు ఉండవని, దేశమంతా సుభిక్షముగా మంచి మంచి పంటలతో, పాడి పంటలతో, పశు సంపదతో, మంచి వర్షాలతో అంతా సుభిక్షంగా ఉంటుందని ఏరుకోరే ద్వాదశి తిథిని మన పురాణ పండితులు ఏరుకోరి అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఆ రోజు నిర్ణయించారు. సో ద్వాదశి తిథి రోజు ఎవరు కూడా ఉపవాసం ఉండరు, అందరూ కూడా విరమిస్తారు. ఆ రోజు ఏకాదశి నుంచి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు మనం విరమిస్తాం కాబట్టి ఆ రోజు అన్నం పెట్టే తిథి. ద్వాదశి అంటే అన్నం పెట్టే తిథి, అన్నదానం చేసే తిథి, అందరూ భోంచేసే తిథి. కాబట్టి అందరూ కూడా ప్రపంచంలో ఉండే ప్రజలందరూ కూడా సృష్టిగా భోంచేసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని మనకు ఆ రోజు కేటాయించారు. సో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. అందరూ కూడా రామనామంలో జై శ్రీరామ్ అంటూ కానీ, రామ 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 సీత అంటూ కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ కానీ రామనామంలో మునిగి తేలండి. మధురాతి మధురము, మనకెంతో అమృతమైనటువంటి రామనామము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.